మొన్న మీరు వంచుకూరు 70,000 లోను నేను ముందుగల కట్టన్నారా? నాకెందుకు ఇయ్యలేరా? కాదు రచితక్క, అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ లోన్ కదా, మనం ఎట్లా వంచుకుంటాం చెప్పు? మనది మనకు కూడా వస్తుంది. ఒక కవితక్క, ఇప్పుడు పాత లోన్లో మాకు ఉండదా? అయితే వాళ్ళది పాతదాయే, మీది కొత్తదాయే. ఇంకా పాత లోన్లో మీకు ఎట్లా వస్తుందిరా? మీది మీకు వచ్చినప్పుడు వస్తుంది. ఓ హరిత, నీకు కొత్త దాంట్లో కావాలనా పాత దాంట్లో కావాలన్నా? పోరి అన్నిట్లలో ఏళ్ళు పెట్టుకొస్తావేమే నువ్వు, ఏదో ఒక దాంట్లో ఉండక. ఓ అక్క, ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు, ఉన్నదా లేదా అన్న గంతే. అయినా మీ లోన్ మాకెందుకు, మా లోన్ మాకు వస్తే చాలు. ఒక కవితక్క, మా కొత్త లోన్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అగో మొన్ననే 70,000 లోన్ వచ్చింది, 3-4 నెలలు కూడా కాలేదు, మళ్ళీ లోన్ అడుగుతున్నావేందే? ముందైతే ఈ లోన్ పైసలు చక్కగా కట్టు. లోన్ పైసలే చక్కగా కట్టదు కానీ మళ్ళీ అడుగుతుంది. అవు గట్లంటే ఏందక్క, చక్కగా గట్టపోతే ఒంకర కడుతున్నానా? నెలకి 25,000 గట్టనే పడుతున్నాయి. అయ్యా నా ఇంట్లోకే ఇస్తున్నావు కావచ్చు, నువ్వు తీసుకున్న పైసలు నువ్వు కడుతున్నావు. తేతే ఇయ్యటి పైసలు అవుతుంది. నా పైసలు రాసినావు కదా అక్క, ఇక నేను పోవాలనా? పోవాలనా అక్క? పోయే పోవాలనా? ఓ మరిగా మక్క గారెలు గవి నీకెందుకు ఇస్తానే, నా ఇంట్లోకి చేసుకున్నావి. గట్లాంటివేందక్క? మరి రజితక్కకి ఇచ్చినావు కదా. రజితక్క అంటే నా సోపతి, పొద్దున్న నుంచి ఉంది కనుక ఇచ్చిన. ఓ అవునా? మరి నాకన్నా ముందుగా వచ్చిన 9 మందికి కూడా ఇచ్చి పంపించినవు, మరి నాకెందుకు ఇయ్యవు? నా మక్క గారే నా ఇష్టమే, ఎవరికన్నా ఇస్తా ఇయ్య, నీకెందుకే? అదే నాకెందుకు ఇయ్యవు అంటున్నా. ఎందుకు ఇయ్యనా? నువ్వు నాకు మోసం చేసినావు. ఏంది మోసం చేసిందా? నేనేం మోసం చేసినా? ఒకసారి రేషన్ షాప్ కూడా గుర్తు చేసుకో. రజితక్క, ఇంకా మక్క గారెలు టీయే తిందాం. మంచిగా వేసినాక తిను. అదేగా పోరి కష్టపడి చిట్టి పైసలు తెచ్చింది ఇవ్వకపోయినరా? గంట మంది 9 మందికి ఇచ్చిన పోరికి ఇవ్వవా రారితకు? నువ్వు తినక్క, ఏం కాదు. ఇగో చిట్టి పైసలు అయితే చక్కగా ఇచ్చిన, చూసుకో మరి ఇయ్యలేదంటూ. చూసినవా అక్క, గసంటిది అది. ఆరిత ఎరారా, నాకేమొద్దు. వేసుకరాను. సరే నేనే వేసుకొచ్చుకుంటాను. అంతేనా? వండలే. వండలేదా? ఎందుక? ఇవాళ అనిల్ పెళ్ళం డిసప్పాయింట్ అయింది. వాట్? నా పిల్లం డిసప్పాయింట్ అయిందా? రోజు ఆ కూలి పని ఈ కూలి పని చేసి 500 తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినా కూడా డిసప్పాయింట్ అయినామంటే ఏం జరిగింది హరిత? అంత ఎక్స్ట్రాలు చేసుకుంటూ అడగాల్సిన అవసరం లేదు, నిమ్మలంగా అడుగు చెప్తా. చెప్పు. పొద్దుగాల ముఖం కడుక్కోగానే ఈ ఇండ్లల్లో అందరం గా కవితల ఇంటికి చిట్టి పైసలు కట్టనీకి పోయినాం. అడి పోగానే చిట్టి సమావేశంలో కూసున్నాం. నిన్న రాత్రి ఆ కవిత మక్కగారెలు చేసిందట. ఆ సమావేశంలో కూసున్న ప్రతి ఒక్కరికి ఇచ్చింది, నాకు తప్ప. ఏం పుట్టిందట? నువ్వేం పాపం చేసినావు? పాపం చేయలే, మోసం చేసిన. అదేంటి? మామూలుగా అయితే ఆడవాళ్ళు మొగలు మోసం చేస్తారు, లేకపోతే మొగలు ఆడవాళ్ళు మోసం చేస్తారు. ఇక్కడ ఆడవాళ్ళనే మోసం చేసుకోరా? సరేది అంతగానే ఏం మోసం చేసినావు? పోయిన నెల కంట్రోల్ బియ్యం తీసుకురావడానికి ఇద్దరం పోయినాం. అనుకోని కారణాల వల్ల నేను ముందు పోయినా అది వెనుకొచ్చింది. అది పోతూ నాకు ఏం చెప్పిందంటే, మంది బాగుంటే నాకు లైన్ ఆపే అన్నది. అది అన్నట్టుగానే పోయేసరికి లైన్ బాగున్నది, నాకే లైన్ దొరకలేదు. నేను లైన్ ఆపనందుకు అది నన్ను అపార్థం చేసుకుంది, మోసం చేసినా అని అనుకున్నది. అందుకే ఇయ్యాలి నాకు అది మక్క గారెలు ఇయ్యలేదు. ఇంకా ఎల్లిపాయ వేస్తే ఎగిరిపోయి ముచ్చట్లకి ఆమె మక్క గారెలు ఇయ్యలేదా? సరే ఇవ్వపోతే కదానికే ముఖం ఎంత ఎల్లు పెట్టుకొని కూర్చున్నావా?
పో అన్నం వండ వేసుకురా పో ఆకలవుతుంది. అన్నం వండకుండా కూర్చుందంట ముచ్చటకు. నీ ఒంట్లో చీము నెత్తురు ఏం లేవా? లేవే వంటకెళ్ళి తీసి మొత్తం ఇంట్లో పెట్టినా తెచ్చుకోపో. ఏంది ఇంట్లో పెట్టినవా? నీకు రేష పౌరుషం ఏం లేదు దండుగా నువ్వు. ఇప్పుడు ఏమైందనే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నానా? 10 మంది ఆడోళ్ళ ముందు నీ పెళ్ళాన్ని అది ఇన్సల్ట్ చేసింది. నీకేం అనిపిస్తలేదా? ఎందుకు అనిపిస్తలేదు? అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఆ మక్కగారుల కాడ నేను ఎందుకు లేనా అనిపిస్తుంది. నేను 2 దినం ఏంది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తలేదు? నా కండల్లో బలం తక్కువ అవుతుంది, గుండెల్లో సప్పుడు ఎక్కువ అవుతుంది, నా ఒంట్లో నెత్తురు సలసలసల మరిగిపోతుంది, సలసలసల మరిగిపోతుంది. ఏడికి పోతున్నావు? అంగట్లకు. ఎందుకు? కంకులు కొనుకొస్తా మక్కగారలి ఇతరం తిందాం మంచిగా. ఎందుకు వచ్చినావే? ఏంది అంగట్లో కొనుక్కొస్తావు? 5 రూపాయలు ఇచ్చి ఏవలగాన్ని పంపించిన అంగట్లో కొనుక్కొస్తాడు. నువ్వేంది కొనుక్కొచ్చేది? వరకు ఇది ఎక్కడికి వస్తారో మరి ఇంకేనా పడి రావాలే? కంకులు అంగట్లో దొరకకపోతే ఇంకేనా దొరుకుతాయి? నాకు అంగట్లో కొనుక్కొచ్చిన కంకులు వద్దు, దొంగతనం చేసిన కంకులే కావాలి. దొంగతనం చేసి తెంపుకొని రావాలా? పిచ్చి లేచిందా గదేం కోరిక? అయినా ఇప్పుడు ఎవరి చేసిన దొంగతనం చేయాలి? పట్ట వాటిలో చూసిన అనుకో పట్టుకొని అంటారు. ఏడనా దాని చేనులనే దొంగతనం చేసి తెంపుకొని రావాలి. అప్పుడు నా పగ జల్లారుతుంది. అరే గిదేం కోరికనే నీకు? నీకు కంకులు కావాలంటే నేను కొనుక్కొచ్చి ఇస్తాను కదా, చేసుకొని నువ్వు. అంతేగా నేను దొంగతనం చేయను, నాకు అలవాటు లేదు. నువ్వేం మగ పుట్టుక పుట్టినావు? ఒక పిల్లం 4 కంకులు తెంపుకరా అంటే తెంపుకరావా? కొనుక్కొస్తా అంటవా? ఏయ్ పట్ట వాటిలు దొంగతనం ఇవ్వమంటావు? ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? తంతరు నన్ను. నాకు అదంతా తెలియదు. ఇప్పుడు తెంపుకొస్తా తెంపుకరావా? తెంపుకరాను. చెప్పుకరానని చెప్పినాగా. ఇక మా అవగారింటికి పోతాయి. కంకులే కదా తెంపుకొస్తుంది. దొంగతనం చేసి ఎవరికి దొరకకుండా రావాలని ఆశీర్వదించు. సాటుకు పోయి చాలా కంకులు తెంపుకరా. ఈ బలగ కూడా చాలు. ఓరే అవ్వ ఈ బుచ్చికాలు మొత్తం ఇన్నే కూర్చోరు. ఆయనతో చూసి అనుకో దొరుకుతా. సప్పుడేగా తెలియనట్టు. అరే బుచ్చి అనిలేమో దాచుకుంటా పోతాడు. అవ్వగారా దాచుకొని పోతుండు. ఏందో సంగతి అడుగుపో. వాడు మేము అడిగితే కయ్యమంటారా? నువ్వే అడుగుపో. సరే అడుగుతావు. పో రానిలుగా. ఏడికి పోతున్నావురా? ఏమ్రా ఏమో దాచుకొని పోతున్నావు, ఏంది సంగతి? అంటే నేను ఇప్పుడు దొంగతనానికి పోతున్నా లేకపోతే లంగతనానికి పోతున్నారా? ఎట్లా కనబడుతున్నావు నీకు? నేను నువ్వు దొంగతనానికో లంగతనానికో పోతున్నావు అని నేను అస్సలు అనుకోలేరా. నువ్వు అన్న వాటికి నాకు అనిపిస్తుంది. చెప్పరా ఏడికి పోతున్నావు? ఏడికి పోతారా? బాయికాడ కొట్ట వేయాలరా, సదరాలి. నిన్న బాగా గాలివాన వచ్చిందిగా, మొత్తం రేకులన్నీ లేచిపోయి పక్క పొలంలో పడాయట. తీసుకొచ్చి కొట్టని చదిరొస్తా. అబ్బా బాగా హుషారు ఉన్నావురా. నీకు బరలేవా? కొట్టం ఎక్కడిదిరా? 4 గుత్త. ఎవడని అంటే ఇదేమే అనుకుంటారా? మొన్న ఆదివారం నాడు పచ్చనపేట గట్ల 2 దుడ్డెలు 2 బర్రెలు కొనుక్కొచ్చుకున్నారా. కొట్టం కూడా వేసిన. నీ అక్కడ నాకు చక్క ఎరాక మొత్తం నిన్న గాలివానకు మొత్తం లేచిపోయి అవతల పడ్డాయి. దాన్ని చదిరొస్తా. ఏమరా మొత్తం కుచ్చుకుంటూ అడుగుతున్నావు? అడుగుతుండే వెనకనే పోయి ఈయన బర్రెల సంగతి ఈయన కుట్టం సంగతి చూస్తా. అన్ని లంగమాటలు దొంగ మాటలు ఉన్నాయి. నీ వామ్మో ఓ కొడుకో, ఓ అమ్మ, ఓ తాత, ఓ నాయనమ్మ, ఒక్కొక్క కంకి 3-4 కిలోలు ఉంటట్టుంది. ఎవరు చూస్తలేడు కదా.
నాకు పట్టాబయటిలి ఈ పరీక్ష ఏంది దేవుడా? అబ్బా దొంగ పాడుకో, నువ్వు వచ్చింది కంకుల దొంగదానని కారా? నీ దొంగ పొగడ వినప్పుడే నాకు అర్థమైందిరా. ఆవు నీ సంగతి చెప్తా. ఎక్కయ్యలా వారమేటి దింపుతా, తెలితే ఏం చెప్తా? అయినప్పుడు అంగడి ఉంటుంది, అంగట్లో పోయి కూర్చుంటా, ఇలా అమ్ముకుంటా, వడ్డీ అమ్ముకుంటా. అక్క ఏమో సప్పుడు అవుతుంది బ్రో. ఇక షేనోడు వచ్చి అయింది, ఎక్కడ పిల్లలు వలుగుతాయి, నీకేమో కోసం పాడగాను. సప్పుడు అవుతుంది. అడవి పందులు ఉన్నాయా లేకపోతే కోతులు ఇట్లా వచ్చినాయా? కోతులు కావచ్చు. మళ్ళీ ఒకసారి వింటావు. ఎక్కడికి అవ్వా ఎక్కడ సప్పుడు రాది, చేనోడు వచ్చిండయింది. నీ బాధ పెళ్ళమ్ముండవయ్యా, 40 రూపాయలు పెడితే 4 కంకులు వస్తుండే. ఏం కొస్తుంది నాకు? ఓ సాయిలన్నా, నువ్వా? ఏం చేస్తున్నావు ఇంట్లో? మనిషి గడివిరా గట్లోడతావు. ఏం చేస్తారా? బిజినెస్ చేస్తారా? బిజినెస్ నువ్వు ఈ బిజినెస్ అంగట్లో చేస్తావు కదనే? గది మరి అంగట్లో అమ్మేటివి. నీ నోట్లే మన్నుపోయే గారా దొంగ సాయిలు. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, కంకులో బిజినెస్ చేస్తున్నావు అంటే పాపం సాయిలన్న ఎంత కష్టపడి కంకులు వచ్చి అంగట్లో కష్టపడి అమ్ముతున్నావు మేము అనుకున్నాం. ఇటువంటి లంగేషాలు వేసుకుంటా నువ్వు కంకులు ఊరంతా అమ్ముతున్నావు. సాల్ తీరా నప్పసాయిగా నువ్వెందుకు వచ్చినావురా? నేను నీ లెక్క దొంగతనానికి రాలే. నా పెళ్ళాము మక్కగారెలు వేసుకుంటా అంటే 4 కంకులు తెంపుకోవడానికి వచ్చిన. అరే 4 కంకులైనా 40 కంకులైనా దొంగతనమే. అయ్యా జాగిరాడు వచ్చినావు రెడ్డికి. నువ్వు ఏందో అనుకుంటున్నావు. నువ్వు ఊర్లేకవా నీ చింతపండు అవుతుంది ఇవాళ నడువు. నా ఈపు చింతపండు అయితే నీ ఈపు ఏమన్నా చికెన్ అవుతుందిరా? నీది కూడా చింతపండు అవుతుంది. నా ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందా? నేను కంకలు కోడి తీసుకుపోయినంటే నీ పేరే చెప్తా. ఓ పాపిస్తోడా, గట్లని చెప్తావు? నేను తెంపిందే 4 కంకులాయే, నువ్వేమో బస్తాలు తెంపుకొని పోయి ఊరు తిరిగి అమ్ముకొచ్చుకుంటున్నావు. దానికి దీనికి ఏమన్నా పొంతనుందా? మస్తు హుషారు ఉన్నావు.
రెడ్డి ముండ కొడుక 4 కంకులు తెంపినా 40 కంకులు తెంపినా దొంగతనమేరా. సరే తీసాయిలన్నా, నీ బిజినెస్ నీది, నా 4 కంకులు నాయి. ఇగో నేను వచ్చే సంగతి నీకు తెలియదు, నువ్వు వచ్చే సంగతి నాకు తెలియదు. నేను ఏదో వచ్చే 4 కంకులు తెంపుకున్నా వినా, నువ్వు ఎవరో నాకు తెలియదు, నాకు ఇలా కలవలే. సరే కానీ నా పేరు ఎవరికైనా చెప్పినావనుకో 4 ముక్కలు తిరుగుతా కొడక. ఏమనుకుంటున్నావు? సరే ఇగో వచ్చేవాళ్ళకి మంచిగా నూనెలా వేడి వేడి మక్కగారలేదు, నేను అట్లా 90 మంది తెచ్చుకుంటా. అనిల్ ఓర్ అనిల్ గా రే. అగో చిట్టి పైసలు ఇచ్చినా కదక్క, మళ్ళీ ఎందుకు వచ్చినా? ఏ చిట్టి పైసలు కాదు కానీ గంట పట్టుకున్నావు, ఏం చేస్తున్నావే? మందే చేసుకుంటారా ఏంది మక్క గారెలు? మేము చేసుకోమా? ఇప్పట్లో నా మొగని అంగట్లో పంపించి కంకులు తెప్పించిన మక్క గారెలు చేస్తున్నా. ఓ 2 గంటలలో ఇంత జరిగిందా? సరే గాని నీ మొగుడేడి? నా మొగడా గా కొక్కుల నర్సే ఇంటికి మందు తెచ్చుకోనికి వేయండు. గారెలు వేసినాక మందు ఆక్కుంటే తింటాడట. నువ్వు నడు. సరే పారా. అగో ఆయనతో దీనికి తెలిసిందే ఏంది? దీని వెనకనే పోదు, ఏమైంది తెలుస్తుంది, తర్వాత కడుక్కుంటాం. అయితే అక్క వాడు అడుండు, వాడిని అడుగు ఏం చెప్తాడో ఇందాం, తర్వాత నేను మాట్లాడతా. అరే ఓ అనిల్ గా. ఏందక్క? ఏం లేదురా, జరంత పన్నుండి వచ్చినా. నీ పనికి ఏం పని లేదా? ఏడు పడతాడికి ఎంబడొచ్చుడేనా? నువ్వు వచ్చే సంగతి నాకు తెలియదు. నీకు ఇచ్చే పైసలకు నా పిల్లలు వెంబడి నా వెంబడి పడతావు. నేను పైసల గురించి రాలేరా, మీ ఇంట్లో నీ పెళ్ళం మక్కగారెలేస్తుందిగా, కంకులు ఎక్కడీరా? అవి అవి అంగట్లో కొనుక్కొచ్చిన నిన్న సాయంత్రం. అబ్బా అంగట్లో తెచ్చినావు, అది నిన్న. మరి నీ పెళ్ళమేంద్రా ఇప్పుడు కొనుక్కొచ్చినావు అన్నది? చెప్పిందా? అది వేస్ట్ది, దానికి తెలియలేదు. 90 వేసినట్టుంది, గుర్తులేదు దానికి. నిన్న తెచ్చిన నేను. అవునా? ఏమైందక్క? గట్ట కూర్చొని గిటికలు పోతాయి. అరే అరే బిచ్చపతి, ఇడు ఏం చేసిండ్రా? తెలిసిపోయిందా? మీ షేర్లా కంకుల దొంగతనం చేసిండక్క. అరే నేను నీకు చెప్పిన కంకులు దొంగతనానికి పోయినాని. నేను నీకు పోయేటప్పుడు చెప్పినా బర్ల కొట్టమేనికి పోతున్నా అని. నాటకాలా? ఎందుకురా అన్ని నాటకాలు ఆడుతున్నావు? అరే బిచ్చపతి చూపెట్రా. భయపడుతున్నా? చూపెట్టు. ఏం చూపెడతావు? చూపెట్రా. చేసుకుని ఎవరికి ఫోన్ చేసుకుంటావు? ఏ అవ్వ మనిషినే మొత్తం. చూసినావా? ఏ అంగడి రాది? అది అంగడి కాదు, చేను, మొక్కజొన్న చేను మాదే. మీద ఎన్ని ఎకరాలు చేను ఉందిరా మీకు? అబ్బో వానికి 50 ఎకరాలు ఉందాక, మొత్తం మొక్కజొన్న వేసిండు. మాకు 50 ఉంటుంది, 100 ఉంటుంది, మధ్యలో నీకెందుకయ్యా? ఏ ఎన్నెన్ని ఉండేనే, మా చేనులో దొంగతనం ఎందుకు చేయాలి? అవును ఎందుకు చేయాలి? అసే చేస్తే నీకేదైనా నొప్పి? వీడియో తీసి ఎందుకు పెట్టినవరా? మొన్న నన్ను దావ తీసుకోమంటే తీసుకుపోయిన వారా సంగతి చెప్తా. ఇప్పుడు నీ పని అయిందిరా, నా సంగతి పక్క పెట్టు. ఏందే ఏమో లావు మాట్లాడుతున్నావు? ఏదో 4 కంకులు తెంపితే నీ చేనులో దొంగతనం చేసినట్టే నయ్యగా. అరే నువ్వే నారే నా మావాడు కంకులు తెంపుతుంటే వీడియో తీసింది, నీ సంగతి చెప్తాగు. 4 కంకులు తెంపినా 50 కంకులు తెంపినా దొంగతనమే అంటారే. అంత కావాలనిపిస్తే నన్ను అడిగితే నేను తెంపిస్తుంటే కదనే, ఇంకా ఆ పోరాన్ని తిడుతున్నావు. చాలు ఇవాళ అందరు సంసారాలు అయిపోయారు. పోయ్యా ఊరి మీద మొత్తమే చేనులు లేనట్టు పోయి దాని చేనులను ఎందుకు దొంగతనం చేసినావు? పోయి దాని చేనులు వచ్చిండు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? కంకులు తెంపుకోయింది కాక మా చేనులో మస్తు కంకులు పోతున్నాయి, మీరే తెంపుకోతున్నట్టున్నారు.
తెంపకపోయి ఇంటికాడ నెట్టు కొట్టినాం దా చేరుకుందువు నీ చెడిపోయిందానా 2 గారెలు ఇవ్వంటే ఇయ్యలే కానీ బాగా మాట్లాడుతుంది. ఆవురా నీళ్ళు అడుక్కోవాలా లేకపోతే కొనుక్కోవాలి. దొంగతనం చెప్తారా కంకులు? నాకు అర్థం కాదు. నేను ఎట్లయినా కంకులం నన్ను అడగద్దారా? ఓ 10 చెప్పదా నీకు? ఏమ్రా దొంగతనం చేసింది కాకుండా గుడ్లు పెద్దగా చూస్తున్నా. అరే నా ముచ్చట బయట చెప్పినావు అనుకో పెద్దగా చేస్తా, పంచా చేస్తా. నా ముచ్చట బయట చెప్పలేదు అనుకో ఏదో ఒకటి చెప్పి బయటకు పంపిస్తా. విను మరి అన్ని నువ్వు ఎత్తుకోయి ఏడెత్తుకువేంట్రా? అదే చెప్పు. ఫోన్ తీయక పూర తెలియక 4 అంకులు ఇచ్చిండమ్మా. ఫోన్ తీ పొర్రి పొర్రి దొంగతనం చేసింది కాక బాగా మాట్లాడు. ఇవాళనే